అంటే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో మనం ఏ ఇండస్ట్రీలోకి వెళ్ళినా గాని ఫస్ట్ మనకేం చేయాలంటే ఏదైనా ఒక టూల్‌తో గనుక మనం వర్క్ చేస్తున్నామనుకో, ఆ టూల్‌ని ఇన్‌స్టాలైజ్ చేయడము, ఆ టూల్‌తో మనం ఏం చేయాలంటే ఆ టూల్ ఎలా వర్కౌట్ అవుతుంది అనే బేసిక్స్ అనేవి తెలుసుకోవాలనమాట. అంటే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో మనం జాయిన్ అవ్వంగాల్నే ఏం చేయాలంటే ఏదైనా ఒక టూల్‌తో గనుక మనం వర్క్ చేస్తున్నామంటే, ఆ టూల్‌ని మనం ఏం చేయాలంటే ఎలా ఇన్‌స్టాల్ చేయాలి, దాన్ని ఎలా సెట్ చేసుకోవాలి, దాంట్లో మన పాత్‌లే ఏమివ్వాలి, ఏమిస్తే అది ఎలా రెస్పాండ్ అవుతుందని బేసిక్ నాలెడ్జ్ అనేది తెలియాలనమాట. అవన్నీ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈరోజు సెషన్ అయిపోయిన తర్వాత నేర్చుకుందాం. ఓకే. యాహ్! వసంత కెన్ యూ ఎక్స్‌ప్లెయిన్ దిస్ టికెట్? లేటర్ వి విల్ డిస్కస్ దట్ టాపిక్. హ్మ్. యాహ్! మా అమ్మాయి చెప్పింది. బట్ నాకు టికెట్ మీనింగ్ అర్థం కాలేదు. ఒకసారి మనం ఏం చేద్దామంటే, ఒకసారి పెయింట్‌లోకెళ్ళి ఒకసారి టికెట్ అనేది ఒకసారి అర్థం చేసుకుందాం. ఓకేనా? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకేమని ఇచ్చారంటే, ఒక టికెట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? నాకేం చెప్పారంటే, ఒక స్ట్రింగ్ ఇస్తారంట. ఏమని స్ట్రింగ్? ఒక స్ట్రింగ్ ఇచ్చారన్నమాట. ఒక స్ట్రింగ్ ఇచ్చారన్నమాట. ఏమని ఇచ్చారంటే, హలో వరల్డ్ అని ఒక స్ట్రింగ్ ఇచ్చారన్నమాట. హలో అని ఇచ్చారనుకున్నా సపోజ్. ఈ హలోకి ముందల నాకేమైందంటే హలోకి హెచ్ అనే లెటర్ కొన్ని ముందల కొన్ని స్పేసెస్ ఉన్నాయి. అలానే ఓ అనే తర్వాత కొన్ని స్పేసెస్ ఉన్నాయి. ఈ స్పేసెస్ ఏమంటారంటే ఏదైనా ఒక వర్డ్ కనుక తీసుకున్నాం అనుకో, ఆ వర్డ్‌కి ముందల ఆఫ్టర్ ఉన్న ఈ స్పేసెస్ ఏమంటారంటే సాఫ్ట్‌వేర్ ఇండస్ట్రీలో వైట్ స్పేసెస్ అంటారు. వైట్ స్పేసెస్ అంటారు. వైట్ స్పేస్. వైట్ స్పేస్ అంటే ఏంటంటే ఏదైనా ఖాళీ గనక ఉందనుకో, ఏదైనా లెటర్స్ రాసేటప్పుడు మనం ముందల కనుక ఖాళీ పెట్టి గనక రాసామనుకో, దాన్ని ఏమని పిలుస్తారంటే వైట్ స్పేసెస్ అని పిలుస్తారు. అంటే ఏదైనా ఒక స్ట్రింగ్ ఇస్తే ఆ స్ట్రింగ్‌లో ఉన్న వైట్ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో ఆ వైట్ స్పేసెస్ అన్నిటిని కూడా రిమూవ్ చేసేసి దాంట్లో ఉన్న క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్యారెక్టర్స్‌ని మాత్రమే ప్రింట్ చేయాలన్నమాట. అలా ప్రింట్ చేయాలంటే కోడ్ అనేది ఎలా రాస్తారనేది నాకు ఇచ్చిన టికెట్ అనమాట. ఈ వైట్ స్పేసెస్ గురించి తెలుసుకునేటప్పుడు వైట్ స్పేసెస్లో కూడా రెండు రకాల స్పేసెస్ ఉంటాయి. ఒకటి ఏంటిదంటే ఒకదాన్ని ఏమంటారు మన వసంత, ఇంకో దాన్ని ఏమంటారు లీడింగ్, ఏమంటారు లీడింగ్ స్పేసెస్ అని పిలుస్తారు. రెండో దాన్ని ఏమని పిలుస్తారు? ట్రైలింగ్ స్పేసెస్ అంటారు. బాగా ఇంపార్టెంట్ అనమాట. లీడు ట్రైల్ అంటే లీడింగ్ స్పేసెస్, ట్రైలింగ్ స్పేసెస్ అంటే ఏంటి అనేది చూస్తున్నాం. లీడింగ్ స్పేసెస్ అంటే ఏంటంటే ఏదైనా స్టార్టింగ్ లెటర్ ఏదైతే ఉందో దాని ముందర ఉన్న ఈ స్పేసెస్ని ఏమంటారంటే లీడింగ్ స్పేసెస్ అంటారన్నమాట. ఏదైనా ఒక స్ట్రింగ్ కనుక తీసుకుంటే ఆ స్ట్రింగ్కి ముందర కనుక మనం ఏమైనా వైట్ స్పేస్ కనుక ఇచ్చామనుకో ఆ వైట్ స్పేసెస్ని ఏమంటారంటే లీడింగ్ స్పేసెస్ అని పిలుస్తారన్నమాట. ఓకే డన్. ఆ తర్వాత రెండోది ఇచ్చాం ట్రైలింగ్ స్పేస్ అంటే ఏంటి? ఇక్కడ ఓ అనే క్యారెక్టర్ ఉందా, ఆ ఓ అనే క్యారెక్టర్ తర్వాత మనం చాలా స్పేస్ ఇచ్చాం చూడండి, ఆ స్పేస్ని ఏమంటారంటే ట్రైలింగ్ స్పేసెస్ అంటారు. అంటే నువ్వు ఏదైనా ఒక స్ట్రింగ్ కనుక తీసుకుంటే నువ్వు ఏదైనా స్ట్రింగ్ తీసుకో, ఆ స్ట్రింగ్లో ఉన్న లీడింగ్ స్పేసెస్ కానీ ట్రైలింగ్ స్పేసెస్ కానీ రెండు ఏ స్పేసెస్ ఉంటే ఆ స్పేసెస్ అన్నిటిని కూడా రిమూవ్ చేసేసి నాకు ఓన్లీ ఆ స్ట్రింగ్లో ఉన్న క్యారెక్టర్స్ని మాత్రమే నేను ప్రింట్ చేయాలి. అలా ప్రింట్ చేయాలి అంటే
పైథాన్లో ఒక కోడ్ అనేది ఎలా రాస్తారు అనేది నాకు ఇచ్చిన వన్ ఆఫ్ ద మేజర్ టికెట్ అనమాట. ఈ టికెట్ని సాల్వ్ చేయాలంటే ఎలా చేస్తారు అనేది చూద్దాం. ఓకేనా? ఓకేనా. ఎప్పుడైనా సరే ఒక టికెట్ చేయాలి అంటే మనకి ఏం కావాలి? 3 కండిషన్స్ అనేవి తెలియాలి. ఒకటి, ఇన్పుట్ని రీడ్ చేయడం, లాజిక్ని ఫైండ్ అవుట్ చేయడం, అవుట్పుట్ ఫార్మాట్ వాడు ఏదైతే ఇచ్చాడో దానికి తగ్గట్టు మనం ఏం చేయాలి? కోడ్ని రన్ చేయాలన్నమాట. ఓకే. ఇప్పుడు నాకు ఇన్పుట్ ఫార్మాట్ ఫస్ట్ ఏమి ఇచ్చారనేది చూద్దాం. ఇన్పుట్ ఫార్మాట్ ఏమి ఇచ్చారు? ద ఇన్పుట్ విల్ బి సింగిల్ లైన్ కంటైనింగ్ స్ట్రింగ్ రిప్రజెంటింగ్ ఎస్. అంటే నాకు ఏమని ఇచ్చారు నాకు అనుకుంటా ఏమని ఇచ్చారు అంటే ఇన్పుట్ అనే ఒక డబ్బా ఉంది. అంటే ఇన్పుట్ డబ్బాని క్లిక్ చేశాను. దీనిలో నువ్వేం తీసుకోమన్నాడు? మొదటి లైన్ ఏదైతే ఉందో నువ్వు తీసుకున్న కంటెంట్ ఏదైనా తీసుకో, అదంతా కూడా ఏం చేయాలంటే ఒకే లైన్లో తీసుకోవాలన్నమాట. అది ఏమై ఉండాలంటే స్ట్రింగ్ రూపంలో ఉండాలన్నమాట. అంటే నేను ఇక్కడికి వెళ్ళి నేనేం చేశానంటే ఒక టెక్స్ట్ తీసుకున్నాను. ఏమని తీసుకున్నాను? ప్రాక్టీస్ అంటే స్పేసెస్ ఇచ్చాను. చాలా స్పేసెస్ ఇచ్చాను. స్పేసెస్ ఇచ్చేసి ప్రాక్టీస్ అని తీసుకున్నాను అనమాట. ప్రాక్టీస్ అని తీసుకున్నాను. దాని తర్వాత కూడా ఏం చేశానంటే చాలా స్పేసెస్ ఇచ్చేసాను అనమాట. అంటే నేను ఏం చేశానంటే ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ఎలా తీసుకున్నాను? కొన్ని లీడింగ్ స్పేసెస్, ట్రైలింగ్ స్పేసెస్తో ఉండేటట్లు నేను ఏం చేశానంటే ఒక సమ్ క్యారెక్టర్స్ నేను ఏం చేశానంటే కొన్ని లీడింగ్ వైట్ స్పేసెస్, ట్రైలింగ్ వైట్ స్పేసెస్తో నేను ఏం చేశానంటే కొన్ని ఒక వర్డ్ అనేది తీసుకున్నాను అనమాట. ఒక స్ట్రింగ్ అనే దాన్ని తీసుకున్నాను. ఎక్కడ తీసుకున్నాను? ఇన్పుట్ అనే ఒక డబ్బాలో తీసుకోవాలి అన్నట్టు తీసుకున్నాను. ఈ ఇన్పుట్ డబ్బాలో నేను ఏదైతే స్ట్రింగ్ తీసుకున్నానో ఈ స్ట్రింగ్ మొత్తాన్ని నేను ఏం చేయాలి? ప్రోగ్రామ్ లోపలికి ఇంక్లూడ్ చేయాలన్నమాట. అలా ఇంక్లూడ్ చేయాలంటే అప్పుడు నేనేం చేయాలి? నాకేమని చెప్పారు? ఒక ఇన్పుట్ అనే ఒక డబ్బా ఉంది. ఆ డబ్బాలో నాకు ఇచ్చేయమన్నాడంటే లీడింగ్ స్పేసెస్ అండ్ ట్రైలింగ్ స్పేసెస్తో ఏదైనా ఒక స్ట్రింగ్ తీసుకోండి అని చెప్పాడు. స్ట్రింగ్ అంటే ఏంది? స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్. ఏవైనా సరే స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్, స్ట్రీమ్ ఆఫ్ నెంబర్స్ని కానీ ఒక ఇన్పుట్ డబ్బాలో కనుక తీసుకున్నాను దాన్ని ఏమంటారంటే స్ట్రింగ్ అంటారని నాకు తెలిసింది. అనుకుని నేను ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ప్రాక్టీస్ అని ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ఆ స్ట్రింగ్ని ఏం తీసుకున్నా అంటే ప్రాక్టీస్ అంటే డబుల్ కోట్స్లో పెట్టి తీసుకున్నా అంటే దానికి స్ట్రింగ్ అంటారు కదా. అంటే నేను ఏం చేశాను అంటే కొన్ని క్యారెక్టర్స్తో నేను ఏం చేశాను ఒక స్ట్రింగ్ తీసుకున్నాను. ఆ స్ట్రింగ్లో నేను ఏం చేశాను? లీడింగ్ స్పేసెస్, ఫైటింగ్ స్పేసెస్ ఇవ్వాలి అంటే ఎలా ఇస్తారనేది నాకు గుర్తొచ్చేసి నేను ఏం చేశాను అంటే ఇన్పుట్ అనే ఒక డబ్బాలో తీసుకున్నాను. ఇన్పుట్ అనే డబ్బాలో నేను ఏదైతే తీసుకున్నానో ఈ తీసుకున్న డబ్బాని మనం ఏం చేయాలి? మన ప్రోగ్రామ్ లోపల క్రియేట్ అనేది చేయాలి. అలా క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి? ఇన్పుట్ అనే డబ్బా ఏదైతే ఉందో ఆ డబ్బాలో నువ్వు ఏదైనా ఒక వాల్యూ కనుక ఇచ్చావు, ఆ వాల్యూని మనం ప్రోగ్రాంలో క్రియేట్ చేయాలంటే ఏం చేయాలంటే ఇన్పుట్ టాప్ అని పెట్టాలన్నమాట. ఇన్పుట్ టాప్ అని పెట్టగానే ఏమైందంటే మనం ఇన్పుట్ అనే డబ్బాలు ఏదైతే ఇచ్చామో ఆ డబ్బాలో ఉన్న కంటెంట్ అంతా కూడా నాకు ఏమైందంటే క్రియేట్ అవ్వడం అనేది జరిగిపోయింది. ఓకే డన్. అంటే ఒక వాల్యూని నేను ఏం చేశానంటే క్రియేట్ చేశాను. ఓకే డన్. తర్వాత మనం ఏం చేయాలి? ఎప్పుడైనా సరే ఒక వాల్యూని కనుక క్రియేట్ చేసానుకో ఆ వాల్యూని మనం ఏం చేయాలి? ఒక వేరియబుల్ని క్రియేట్ చేసుకొని దాంట్లో స్టోర్ చేసుకోవాలి. ఇప్పుడు నేనేం చేశాను? ఇన్పుట్ డబ్బాలో ఏదైతే వాల్యూని క్రియేట్ చేశానో ఆ వాల్యూని మొత్తాన్ని కూడా ప్రోగ్రామ్లో క్రియేట్ చేశాను అనమాట. తర్వాత నేనేం చేశానంటే ఒక వేరియబుల్ తీసుకున్నాను. స్ట్రింగ్ ఎస్ అని తీసుకున్నాను. ఎస్ అని ఒక నేమ్తో ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్లో నేను ఏం చేశానంటే ఇన్పుట్ అనే డబ్బాలు ఏదైతే తీసుకున్నానో ఆ వాల్యూని మొత్తాన్ని కూడా స్టోర్ చేసేసుకున్నాను. తర్వాత ప్రాపర్గా స్టోరేజ్ ఎంత లేదు చూద్దాం అనుకున్నాను. అందుకోసం నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళేసి నేను ఏం చేశానంటే ప్రింట్ ఆఫ్ అని ఇచ్చాను అనమాట. ప్రింట్ ఆఫ్ అనేసి ఎస్ అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశాను? క్లియర్ నుంచి చూశాను. అప్పుడు నాకేమైందంటే ఇన్పుట్ అనే డబ్బాలో నేను ఏదైతే తీసుకున్నానో ఆ తీసుకున్న క్యారెక్టర్స్ అన్ని నాకేమైందంటే యాజ్ యూజువల్గా స్టోరేజ్ అవ్వడం అనేది జరిగిపోయింది. ఫస్ట్ నాకేం కావాలి? కొన్ని వైట్ స్పేసెస్, తర్వాత నాకేం కావాలి? కొన్ని స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్, తర్వాత కొన్ని వైట్ స్పేసెస్ ఉన్నాయి. అలానే నాకేమైందంటే నేను ఏదైతే క్రియేట్ చేశానో సేమ్ టు సేమ్ క్రియేట్ అయిపోయింది. ఓకే డన్. ఆ తర్వాత నేను ఏం చేయాలో చూద్దాం. ఆ తర్వాత నన్ను ఏం చేయమన్నాడు? ఎక్స్ప్లెనేషన్లో రండి. ఏమని చేయమన్నాడు? ఎస్ అనే ఒక స్ట్రింగ్ తీసుకున్నాం కదా వేరియబుల్. ఆ వేరియబుల్లో ఉన్న లీడింగ్ అండ్ ట్రైలింగ్ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఏం చేయాలి? రిమూవ్ అనేది చేయాలన్నమాట. ప్రాక్టీస్ అనే ఒక కీవర్డ్ ఉందా? ఆ కీవర్డ్కి ముందులో ఉన్న లీడింగ్ స్పేసెస్, తర్వాత ఏం చేయాలి? దానికి ఆఫ్టర్ ఉన్న ట్రైలింగ్ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా తీసేసేసి ఓన్లీ మనం తీసుకున్న వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్ మాత్రమే ప్రింట్ అవ్వాలి. అలా ప్రింట్ అవ్వాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలి? ఏం వస్తుందా? ఏం చేయాలి?
ఏ స్ట్రింగ్ మెథడ్‌ని వాడాలి. ఏవైనా సరే ఏదైనా ఒక స్ట్రింగ్ గనక తీసుకున్నామంటే, ఆ స్ట్రింగ్‌లో ఏమైనా సమ్ స్ట్రీమ్ ఆఫ్ క్యారెక్టర్స్ వైట్ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో, ఆ వైట్ స్పేసెస్ అన్నిటిని కూడా మనం రిమూవ్ చేయాలి అంటే ఏం చేయాలంటే ఒక కాన్సెప్ట్ ఉందన్నమాట. ఏంటిదంటే స్ట్రిప్ ఆఫ్ అనే ఒక కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేయొచ్చంటే అచీవ్ చేయొచ్చనమాట. అలా చేయాలి అంటే దానికి సింటాక్స్ ఏంటిది మన వసంత? సింటాక్స్ ఏంటిది? వేరియబుల్ నేమ్ చెప్పేసి డాట్ పెట్టేసేసి తర్వాత ఏం చేయాలి కీవర్డ్ స్ట్రిప్ హాఫ్ అని పెట్టేసేసి దాంట్లో మనం ఏం చేయాలి డబల్ కోట్స్ పెట్టేసేసి వైట్ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం కాదనమాట. అసలు డబల్ కోట్స్ పెట్టి ఏ పెట్టకపోయినా సరిపోద్ది అనమాట. తర్వాత నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి ఎస్ వేరియబుల్ కాబట్టి ఎస్ ఈక్వల్ అని పెడదాం. ఓకేనా, ఎస్నే చేస్తున్నాను కాబట్టి. ఆ తర్వాత నేను ఏం చేసేసానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి అని ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేశానంటే క్లియర్ అవుట్ చేసి చూసాను. అప్పుడు నాకేమైంది ఏమైంది నేను ఏదైతే ఇందాక తీసుకున్నానో నా అవుట్పుట్ ఫార్మాట్ ఏమైంది స్పేసెస్ అంతా కూడా వచ్చేసింది లీడింగ్ అండ్ ట్రైలింగ్ స్పేసెస్. ఇప్పుడు నాకేమైనాయి లీడింగ్ స్పేసెస్ ట్రైలింగ్ స్పేసెస్ మొత్తం పోయి నాకేమైంది సేమ్ నేను తీసుకున్న వార్డ్ ఏదైతే ఉందో స్ట్రింగ్ అదే స్ట్రింగ్ లో ఉన్న క్యారెక్టర్స్ మాత్రమే ఉన్నాయి. దాంట్లో ఉన్న లీడింగ్ వైట్ స్పేసెస్ మొత్తం కూడా నాకు ఏమైందంటే ట్రైలింగ్ వైట్ స్పేసెస్ మొత్తం కూడా ఏమైందంటే రిమూవ్ అయింది. అలా రిమూవ్ చేయాలంటే మనం పైథాన్లో కోడ్ ఎలా రాస్తారంటే ఇలా రాయడం ద్వారా ఏం చేస్తారంటే అచీవ్ చేయడం అనేది చేస్తారు. లేటర్ నేను ఏం చేశాను టెస్ట్ కేసెస్ చెక్ చేశాను. మనం చేసిన టెస్ట్ కేసెస్ అంటే ఈ కోడ్ని చెక్ చేయడానికి బోల్డ్ అని టెస్ట్ కేసెస్ ఇచ్చారు. ఆ టెస్ట్ కేసెస్ ప్రతి దాంతో కూడా ఏమైందంటే మనం తీసుకున్న ప్రోగ్రామ్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అనమాట. తర్వాత మనం ఏం చేయాలి సబ్మిట్ అని చెప్పేసి సబ్మిట్ చేసేయడం ద్వారా మనం ఏమైందంటే ఇలాంటి టాస్క్ మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్గా కంప్లీట్ అనేది చేయొచ్చు అనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఈ టికెట్ చేయడంలో ఓకే అందరికి అర్థమైనట్ట ఓకే మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఒక టికెట్ చేయడం బాగా వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ కాన్సెప్ట్ గురించి ఇప్పుడు చూద్దాం. యా రైట్ నో టుడే వీఆర్ డిస్కసింగ్ వన్ మోర్ న్యూ కాన్సెప్ట్. ఈ రోజు సెషన్లో మనం ఏం చేస్తున్నామంటే మరొక న్యూ కాన్సెప్ట్ గురించి ఇంట్రొడ్యూస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అది ఏంటిదంటే నమ్5 అని పిలుస్తారు. అంటే ఈ నమ్5 అనేది నమ్ అంటే ఏం లేదు. నమ్5 అంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నమ్5 అంటే ఏమంటారంటే ఎన్యుఎం నమ్ అంటే న్యూమరికల్ అంటారు. పీవై అంటే పైథాన్ అంటారు. అంటే న్యూమరికల్స్ ఒక పైథాన్లో ఉన్న న్యూమరికల్స్ క్యాలిక్యులేట్ చేయడానికి నమ్5 అనే ఒక టూల్ని యూజ్ చేస్తారు. ఏంది ఇది అంటే ఏంది అనేది తర్వాత చూద్దాం. ఓకేనా, నమ్5 అనే ఒక న్యూ కాన్సెప్ట్ గురించి ఏం చేస్తామంటే ఈ రోజు సెషన్లో మనం ఏం చేస్తామంటే ఇంట్రడ్యూస్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. ఈ కాన్సెప్ట్లో మనం ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అందరూ కూడా ఏం చేస్తారంటే ఈ నమ్5 అనేది నేర్చుకునేటప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నమ్5 అంటే ఏంటి అంటే మనం ఈ టూల్ అనేది నేర్చుకునేటప్పుడు ఈ టూల్లో మనం ఈ టూల్ మొత్తం కంప్లీట్ చేసేటప్పుడు ఏమేమి టికెట్స్ అనేది ఏమేమి టాస్క్లు అనేవి మనం నేర్చుకుంటాం, ఏమేమి కంటెంట్ అనేది నేర్చుకుంటాం అనేది ఫస్ట్ మనం చూద్దాం. ఈ టూల్లో మనం ఏం నేర్చుకుంటాం అసలు నమ్5 అంటే ఏంటిది అనేది నేర్చుకుంటాం. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే నమ్5ని ఎలా ఇన్స్టాల్ చేస్తారు, ఒక ప్రోగ్రాంలో ఎలా సెట్ చేస్తారు అనే దాని గురించి నేర్చుకుంటాం. లేటర్ మనం ఏం చేస్తామంటే ఏదైనా సరే మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏదైనా సరే ఎడిషన్కి ఏదైనా ఒక టూల్ని కానీ ఏదైనా ఒక లైబ్రరీని కానీ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఆ లైబ్రరీతో కనుక మనం వర్క్ చేయాలంటే ఏం చేస్తారంటే ఇంపోర్ట్ అనేది చేస్తారు. అసలు నమ్5 అనే దాన్ని మనం ఎలా ఇంపోర్ట్ చేస్తారు పైథాన్లో అనేది నేర్చుకుంటాం. తర్వాత మనం ఏం చేస్తామంటే యారైస్ అనేవి ఉంటాయి అన్నమాట. దీంట్లో ఒక యారైని ఎలా క్రియేట్ చేస్తారు, అలానే యారైస్ని ఎలా ఇన్స్టలైజేషన్ చేస్తారు, యారైకి బోల్డ్ అన్ని ప్రాపర్టీస్ ఉంటాయి. ఏమేమి ప్రాపర్టీస్ ఉంటాయి, అలానే యారైస్తో మనం ఏం చేస్తామంటే బోల్డ్ అన్ని ఆపరేషన్స్ ఫంక్షన్స్ అనేవి క్రియేట్ చేస్తారు. ఈ కాన్సెప్ట్స్ అన్నిటిని గురించి మనం ఏం చేస్తామంటే ఈ వీక్ మొత్తం కూడా మనం ఏం చేస్తామంటే ఈ నమ్5 అనే టూల్నే మనం ఏం చేస్తామంటే నేర్చుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, ఈ నేర్చుకునే కాన్సెప్ట్లు ఏవైతే మీకు అర్థం కాలేదో వాటన్నిటిని మరలా రిపీటెడ్గా వినడం ద్వారా ఏమైందంటే ఈ నమ్5 అనేది మార్కెట్లో ఉన్న వన్ ఆఫ్ ద అడ్వాన్స్డ్ టూల్ అనమాట. అంటే నాకు తెలిసినంతలో పైథాన్ డెవలపర్ ఎవడైనా సరే దాదాపుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో చేయాలన్నా కానీ, మిషన్ లెర్నింగ్లో చేయాలన్నా కానీ, డేటా సైన్స్లో చేయాలన్నా కానీ, ఇంకా బోల్డ్ అన్ని డొమైన్స్లో కానీ చేయాలి అంటే మోస్ట్ పాపులర్గా వాడుతున్న వన్ ఆఫ్ ద మేజర్ టూల్ అనమాట. అందుకని ఫస్ట్ మీకు ఏం చెప్తున్నానంటే పైథాన్ అయిపోగానే ఈ నమ్5 అనే టూల్ చాలా వాటికి యూజ్ అవుతుంది కాబట్టి అందుకని ఈ టూల్ నేర్పడం అనేది జరుగుతుంది అనమాట. అందుకని ఈ టూల్ని మీరు ఎంతైతే బాగా నేర్చుకుంటారో మార్కెట్లో మీకు అన్ని అవకాశాలు ఉంటాయి అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఈ సెషన్లో నేర్చుకుంటాం నాకు అర్థమైంది. అసలు ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి, అసలు నమ్5 అంటే ఏంటి అనేది చూద్దాం.
యాక్చువల్‌గా నంపై అనేది ఏంటిదంటే, నమ్ అంటే న్యూమరికల్ అంటారు. పీవై అంటే ఏమంటారంటే పైథాన్ అంటారు. నంపై అంటే ఏంటంటే న్యూమరికల్ పైథాన్ అంటారు. అంటే మనం మ్యాథ్స్ చేసేటప్పుడు మనోళ్ళందరూ కూడా ఏం చేస్తారు, మ్యాథ్స్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే మీరందరూ బోల్డ్ అని చేస్తారనమాట. ఏంటిదంటే మీరు మ్యాట్రిక్స్ అనేవి చేస్తారు కదా మ్యాథ్స్‌లో. మ్యాట్రిక్స్ అంటే ఇట్లా స్క్వేర్ బ్రేసెస్ తీసుకొని ఇక్కడ ఏం చేస్తారు 1, 2, 3, 4, 5 అని ఇలా మ్యాట్రిక్స్ తీసుకుంటారు కదా. ఈ మ్యాట్రిక్స్ మీరు ఏం చేస్తారు, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, ఇలా ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ చేస్తారు కదా. అంటే ఒక మ్యాట్రిక్స్ రూపంలో ఉన్న ఏదైనా ఒక ప్రాబ్లమ్ని కనుక సాల్వ్ చేయాలి అనుకో అలాంటి వాటిని ఏమంటారు, న్యూమరికల్స్ అంటారు. ఏవైనా న్యూమరికల్ రూపంలో ఉన్న ఒక మ్యాట్రిక్స్ ఫామ్లో ఉన్న లేదంటే 4 ఇయర్ ట్రాన్స్ఫార్మేషన్ ఈక్వేషన్స్ అని మీరు ఇంజనీరింగ్లో చదువుతారు చూడండి. ఇలా 4 ఇయర్లో కానీ ఇలా మ్యాట్రిక్స్ రూపంలో కానీ ఇలా ఏవైనా సరే ఒక మ్యాథమెటికల్ ఆపరేషన్ కనుక ఉంది అనుకో వాటిని సాల్వ్ చేయాలి అంటే ఏం చేస్తారంటే నంఫై 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 అనే ఒక టూల్ని యూజ్ చేసి ఏం చేస్తారంటే వర్క్ చేయడం అనేది చేస్తారు. అంటే నంఫై అంటే నాకు అవన్నీ అనవసరం అనమాట. నంఫై అంటే న్యూమరికల్ పైథాన్ అని పిలుస్తారు. అంటే నంఫై అనేది పైథాన్లో మనకి ఏముంటాయి అంటే 200 లైబ్రరీస్ ఉంటాయి. అంటే మీ అందరికీ తెలుసు కదా, పైథాన్లో ఏదైనా ఒక టూల్ కనుక మనం నేర్చుకున్నాం అనుకో ప్రతిదీ కూడా ఏంటంటే ఇన్బిల్ట్గా ఉంటుంది అనమాట. అంటే మనం లిస్ట్ అన్నాం అనుకో, లిస్ట్ అనే దాన్ని ఏమనుకున్నాం, ఒక డేటా స్ట్రక్చర్ అన్నాం కదా. అలానే పైథాన్లో లైబ్రరీస్ అనే కాన్సెప్ట్ ఉంటాయి అనమాట. లైబ్రరీస్ అనేవి ఉంటాయి అనమాట. ఆ లైబ్రరీస్లో బోల్డ్ అనే లైబ్రరీస్ ఉంటాయి. ఆ లైబ్రరీస్లో ఉన్న వన్ ఆఫ్ ద లైబ్రరీని ఏమంటారంటే నంపై అని పిలుస్తారు. అంటే నంపై అనే దాన్ని ఏమంటారంటే న్యూమరికల్ పైథాన్ అని పిలుస్తారు. ఈ నంపై అనే దాన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే పైథాన్లో మనకి మనకి పైథాన్లో ఆర్ఎస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. యాక్చువల్గా ఆర్ఎస్ అనేది పైథాన్లో అసలు ఉండవు అనమాట. ఆర్ఎస్ అనే ఒక కాన్సెప్ట్ని వర్క్ చేయడానికి మనం పైథాన్లో ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఆర్ఎస్ అనే కాన్సెప్ట్ అనేది మనకు ఉండదు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ నంఫై అనే ఒక టూల్ని యూజ్ చేసి లైబ్రరీని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే ఆర్ఎస్ అనే ఒక కాన్సెప్ట్ని పైథాన్లో వర్క్ చేయడం అనేది చేస్తారనమాట. ఓకే డన్. అసలు యారైస్ అంటే ఏంటి అవన్నీ ఏందనేది మీరు జస్ట్ మర్చిపోండి. జస్ట్ నంపై అంటే ఏంటనేది తెలుసుకోవడానికి ట్రై చేయండి. నంపై అంటే ఏంటంటే నంపై అనేది పైథాన్లో ఉన్న వన్ ఆఫ్ ద లైబ్రరీ అని పిలుస్తారు. ఈ లైబ్రరీని యూజ్ చేసేసి మనం ఏం చేస్తామంటే ఈ నంపై అనే ఒక పైథాన్ లైబ్రరీని యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే యారైస్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. ఆ యారైస్ అనే వాటిని వర్క్ చేయడానికి ఏం చేస్తారంటే ఈ నంపై అనే దాన్ని యూజ్ చేస్తారనమాట. ఓకేనా. ఈ నంపైలో మనకి ఏముంటాయి అంటే మనకి యారేస్ అనేవి బోల్డ్ రకాల డైమెన్షన్స్లో ఉంటాయి. 1 డైమెన్షన్స్ అని, 2 డైమెన్షన్స్ అని, 3 డైమెన్షన్, ఇలా మనకి ఏముంటుందంటే యారేస్ అనేవి మల్టీ డైమెన్షన్స్లో ఉంటుంది. ఈ మల్టీ డైమెన్షన్స్లో ఉన్న వాటిని మనం ఏం చేయాలి అనుకున్నామంటే క్యాలిక్యులేట్ చేయాలి అంటే వాటిని ప్రాసెస్ చేయాలి అంటే వాటిని వర్క్ చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే ఈ నంపై అనే దాన్ని యూజ్ చేస్తారు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఈ మల్టీ డైమెన్షన్స్ అంటే ఏంటంటే మనకి మ్యాట్రిక్స్ ఉన్నాయి చూడండి. మ్యాట్రిక్స్లో రోస్ కాలమ్స్ అని బోల్డ్ అన్ని రోస్ బోల్డ్ అన్ని ఉంటాయి కదా. అలా బోల్డ్ అన్ని రోస్లో ఉన్న దాన్ని ఏమంటారంటే డైమెన్షన్స్ కింద తీసుకోవచ్చు అనమాట. అంటే బోల్డ్ డైమెన్షన్స్లో ఏవైనా యారేస్ కనుక ఉన్నాయి అనుకో ఆ యారేస్ అన్నిటిని కూడా క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం చేస్తారంటే ఈ నంపై అనే ఒక టూల్ సహాయంతో ఏం చేస్తారంటే ఈ లైబ్రరీ సహాయంతో ఏం చేస్తారంటే ఆ ఆపరేషన్స్ అన్నిటిని కూడా ఈజీగా పర్ఫామ్ చేస్తారనమాట. అలానే మనం కనుక చూసామనుకో యాక్చువల్గా ఇంతకు ముందర ఏమైంది అంటే ఒక ఒక 5 to 10 years బ్యాక్ అందరూ కూడా ఏం చేసేవారంటే ఈ నంపై అనే టూల్ని ఎవరు వాడేవాళ్ళు కాదనమాట. ఎందుకంటే పైథాన్లో యారెస్ అనే ఒక కాన్సెప్ట్ అనేది లేదు. ఆ కాన్సెప్ట్తో వర్క్ చేయాలంటే అందరూ కూడా ఏం చేస్తారంటే లిస్ట్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఈ లిస్ట్ అనే కాన్సెప్ట్ యారెస్ అనే కాన్సెప్ట్కి సిమిలర్గా ఉంటుంది అనమాట. ఈ లిస్ట్ అనే ఒక కాన్సెప్ట్ సహాయంతో ఏం చేస్తారంటే యారేస్ కోసం చేయాల్సిన ప్రతి టాస్క్ని కూడా ఏం చేస్తారంటే లిస్ట్ అనే దాన్ని యూజ్ చేసి చేస్తూ ఉంటారు అనమాట. ఇలా చేయడం ద్వారా ఏమైందంటే దీని ప్రాసెస్ చాలా నెమ్మదిగా అవుతుంది అనమాట. అంటే యారేస్తో మనం వర్క్ చేయాలనుకో మనకి అసలు యారేస్ అనే కాన్సెప్టే లేదనమాట పైథాన్లో. ఆ కాన్సెప్ట్ లేదు కాబట్టి దానికి ఆల్టర్నేటివ్ ఏం చేస్తారంటే లిస్ట్స్ అనే ఒక కాన్సెప్ట్ని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే వర్క్ చేయడం అనేది చేస్తారు. ఇలా లిస్ట్తో వర్క్ చేయడం అనేది చాలా 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 స్లోగా ఉంటుంది అనమాట. చాలా స్లో ప్రాసెస్ అనమాట. అందుకని ఇంత స్లోగా ఉంది అనేసి ఏం చేశారంటే కొన్ని సంవత్సరాలకి ఏం చేశారంటే నంపై అనే ఒక టూల్ని యూజ్ చేసేసి దాని ద్వారా ఏం చేశారంటే చాలా ఫాస్ట్గా పైథాన్లో ఉన్న యారెస్ అనే కాన్సెప్ట్ని కనుక కంప్లీట్ చేయాలంటే ఏం చేస్తారంటే ఈ నంపై అనే దాన్ని యూజ్ చేసేసి ఏం చేస్తారంటే చాలా ఫాస్ట్గా ఏం చేస్తారంటే మ్యానిపులేట్ చేయడము
వర్క్ చేయడం అనేది చేస్తూ ఉంటారనమాట. అందుకోసం ఏం చేస్తారంటే ఈ NumPy అనే టూల్ని లైబ్రరీని ఏం చేస్తారంటే పైథాన్లో యూజ్ చేయడం అనేది చేస్తారనమాట. ఓకే. ఈ టూల్ని మనం ఎలా ఇన్స్టాల్ చేయాలి అంటే పైథాన్లో మనకి డైరెక్ట్గా ఈ NumPy అనేది ఉండదన్నమాట. ఆ టూల్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే మన మిషన్ లోపలికి సెటప్ అనేది చేసుకోవాలన్నమాట. దాన్ని సెటప్ చేయాలి అంటే మనకి బోలెడన్ని మార్గాలు ఉన్నాయన్నమాట. ఈ బోలెడన్ని ప్రాసెస్లు ఏం చేస్తారంటే NumPy అనే దాన్ని ఇన్స్టాలేషన్ చేయడం అనేది చేస్తారు. ఈ ఇన్స్టాలేషన్ చేయడం కనుక మనకు ప్రాపర్గా కనుక వచ్చిందంటే నెక్స్ట్ మీరు చేసే ప్రతి టూల్స్కి కూడా ఏమవుతుందంటే ఇదే ఇన్స్టాలేషన్ ప్రాసెస్లో మీరందరూ కూడా ఏం చేస్తారంటే చేయడం అనేది చేస్తారన్నమాట. అందుకోసం మీరందరూ కూడా ఏం చేస్తారంటే ఈరోజు సెషన్లో నేను ఏదైతే చెప్తానో అదంతా బాగా రికార్డ్ చేసేసుకొని మీరు కూడా ఏం చేస్తారంటే ఏదైతే ఇన్స్టాలేషన్ చేస్తున్నానో ఆ సాఫ్ట్వేర్స్ అన్నిటిని కూడా ఆ లైబ్రరీస్ అన్నిటిని కూడా నీట్గా అలానే ఏం చేస్తారంటే నీట్గా పెట్టుకొని రోజు కూడా నాతో పాటు మీరు కూడా ఏం చేస్తారంటే సెషన్ వింటానే దాంతో పాటు ప్రాక్టీస్ చేసుకుంటే వెళ్ళిపోండి. ఓకేనా? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే NumPy అనే దాన్ని ఎలా ఇన్స్టాల్ చేస్తారనే దాని గురించి చూద్దాం. మనం జనరల్గా ఏం చేస్తామంటే మన దగ్గర మార్కెట్లో మన దగ్గర ఏముంటుందంటే బోల్డ్ రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉంటాయి అన్నమాట. అంటే మనకి ఏం చేస్తారంటే ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క కంపెనీలో ఏం చేస్తారంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రాసెస్లు ఏం చేస్తారంటే ఇన్స్టలేషన్స్ అనేవి చేస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే వాళ్ళు వాడే టూల్స్ వాళ్ళు వాడే సర్వర్స్ ఏవైతే ఉంటాయో ఆ సర్వర్స్ అన్నీ కూడా అందరూ కూడా ఒకే ప్రాసెస్లో ఎవరూ కూడా ఏం చేస్తారంటే వర్క్ చేయరు అనమాట. అందుకోసం ఒక్కొక్క ఎన్విరాన్మెంట్లో ఒక్కొక్క ప్రాసెస్ని ఇన్స్టాల్ చేస్తూ ఉంటారు. ఆ ప్రాసెస్లన్నీ మనం తెలుసుకోవాలంటే నేను ఏం చేస్తానంటే కనీసం ఒక 2-3 ప్రాసెస్ల గురించి నేను ఏం చేస్తానంటే NumPyని కనుక సెటప్ చేయాలి అంటే మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అందరూ వాడే ఒక ప్రాసెస్ గురించి చెప్తాను. అలానే బిగ్గెస్ట్ కంపెనీస్ AWS కానీ ఇలాంటి పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీస్ వాళ్ళు కూడా ఇన్స్టాల్ చేసే ప్రాసెస్ గురించి మనం ఏం చేద్దామంటే ఈరోజు సెషన్లో డిస్కస్ చేసుకొని ఈరోజు సెషన్ ఎండ్ అనేది చేసేసుకున్నాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే ఏదైనా NumPys మనం నెక్స్ట్ నేర్చుకునే టూల్స్ అనమాట. NumPys అని పాండాస్ అనే వాటి గురించి నేర్చుకుంటాం. ఈ NumPys అనే దాన్ని కానీ పాండాస్ అనే వాటిని కానీ మనం ఇన్స్టాల్ చేయాలనుకో ఫస్ట్ మనం ఏం చేయాలి అనే దాని గురించి చూద్దాం. ఓకేనా? NumPy అనేది పాండాస్ అనేది ఏంటిదంటే మనకి పైథాన్లో ఉన్న లైబ్రరీస్ అని పిలుస్తారు. లైబ్రరీస్తో కనుక మనం చేయాలనుకో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒక గూగుల్ క్రోమ్ అనే వెబ్ బ్రౌజర్ ఎనీ వెబ్ బ్రౌజర్ ఏదైనా ఒక వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేసేసి దాంట్లోకి వెళ్ళి మనం ఏం చేయాలంటే పైథాన్ డౌన్లోడ్ అని క్లిక్ చేయాలన్నమాట. వెంటనే మనకి పైథాన్కి సంబంధించిన ORG అనే అఫిషియల్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఆ అఫిషియల్ వెబ్ పేజ్ ఫస్ట్ మీరు పైథాన్ డౌన్లోడ్ అని కొట్టగానే మీకు ఏమవుతుందంటే బోల్డ్ అన్ని వెబ్ బ్రౌజర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. దాంట్లో python.org అనే ఒక వెబ్సైట్ ఏదైతే ఉంటుందో ఆ వెబ్సైట్ని ఏమంటారంటే పైథాన్ యొక్క ఒరిజినల్ బ్రౌజర్ అని పిలుస్తారు. ఆ బ్రౌజర్ని మనం ఏం చేయాలంటే క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేయగానే మీకు ఏం కనపడుతుందంటే మీకు ఏమవుతుందంటే ఒక వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ వెబ్సైట్ అనేది ఎలా ఉంటుందంటే నీట్గా మీరు ఇక్కడ చూస్తున్నట్టు ఇదే ఏంటిదంటే పైథాన్కి సంబంధించిన అఫిషియల్ వెబ్సైట్ అనమాట. ఈ అఫిషియల్ వెబ్సైట్లో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఒకటి చేయాలన్నమాట. ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న పైథాన్ అనేది లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉందో ఆ వర్షన్ని మనం ఏం చేయాలంటే డౌన్లోడ్ అనేది చేయాలన్నమాట. అలా డౌన్లోడ్ చేయాలంటే ఏముంటుందంటే ఇక్కడ మీరు చూస్తున్నారు డౌన్లోడ్ ద లేటెస్ట్ వర్షన్ ఆఫ్ విండోస్. మీరు కనుక వాడే ల్యాప్టాప్స్ అనేది విండోస్ కానీ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ మ్యాక్ ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన ఏదైనా సరే ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేసే ల్యాప్టాప్ కనుక మీరు వాడుతున్నారు అనుకోండి అప్పుడు మీరు చేయాలంటే ఇక్కడికి వెళ్ళి డౌన్లోడ్ అనేది ఉంది చూడండి. ఈ డౌన్లోడ్ అనే దాన్ని క్లిక్ చేయాలన్నమాట. ఎప్పుడైతే మీరు ఈ డౌన్లోడ్ అనేది క్లిక్ చేస్తారో వెంటనే 1 minute ఆఫ్ ద టైంలో ఏమవుతుందంటే మీ సర్వర్ లోపలికి మీ లోకల్ ల్యాప్ లోపలికి ఏమవుతుందంటే పైథాన్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఆల్రెడీ నిన్న డౌన్లోడ్ చేసేసాం కదా, అందుకని మీరు ఏం చేస్తారంటే ఈ ఆప్షన్ మీరు క్లిక్ చేయండి. తర్వాత మనం ఏం చేయాలంటే మన దగ్గర బోల్డ్ అన్ని మనకి ఏమవుతుందంటే పైథాన్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలంటే మన పైథాన్ ఏదైతే డౌన్లోడ్ అయిందో అది కరెక్ట్గా డౌన్లోడ్ అయిందో లేదో చూడాలి అనుకో అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర ఉన్న 2 రకాల మెథడ్లు వాడతారు. దాంట్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి సెర్చ్ ఇంజిన్ దగ్గరకు వచ్చేసి మీరు ఏం చేయాలంటే పైథాన్ అని క్లిక్ చేయండి. పైథాన్ అని క్లిక్ చేయగానే మీకు ఏమవుతుందంటే పైథాన్కి సంబంధించిన ఒకటి ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి పైథాన్ 3.13 అని. అంటే మీరు ఇక్కడ కనుక పైథాన్ అని కనుక క్లిక్ చేశానుకో పైథాన్కి సంబంధించిన అప్లికేషన్ అనేది డౌన్లోడ్ అయిందా లేదనేది మీకు ఏం అవుతుందంటే కనపడుతుంది అనమాట.
ఎప్పుడైతే ఇక్కడ పైథాన్ అనే ఆప్షన్ అనేది కనపడుతుందో వెంటనే మీకు ఏం జరిగిందంటే మీ లోకల్ ల్యాప్టాప్ లోపల ఏం జరిగిందంటే పైథాన్ అనేది డౌన్లోడ్ అయిందని దాని మీనింగ్ అనమాట. అర్థమైందా? ఓకే. ఈ పైథాన్ అనేది ప్రాపర్గా డౌన్లోడ్ అయిందా లేదా, అది ఏ వర్షన్లోకి డౌన్లోడ్ అయిందా లేదా అనేది చూడాలి ఇప్పుడు. అప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే వేరే మెథడ్ ద్వారా కూడా చేస్తారన్నమాట. అలా చూడకున్నప్పుడు ఏం చేస్తారంటే మీ దగ్గర కమాండ్ ప్రాంప్ట్ అని ఒకటి ఉంటుంది అన్నమాట. కంట్రోల్ ఆర్ అని కనుక కొట్టారు, కంట్రోల్ షిఫ్ట్ ఆర్ అని కొట్టారు అనుకో, అప్పుడు మీకు ఏమైంది అంటే ఒక మెనూ అనేది ఓపెన్ అయింది అనమాట. ఇక్కడికి వెళ్ళేసి మీరు ఏం చేస్తారంటే ఆల్ట్ కంట్రోల్ ఆర్ అని కొట్టారు, రన్ అని కొట్టారు అనుకో, అప్పుడు మీకు ఏమైందంటే ఒక మెనూ అనేది ఓపెన్ అయింది అనమాట. దాంట్లోకి వెళ్ళేస్తే రన్ అంటారు కదా, దాంట్లోకి వెళ్ళి మీరు ఏం చేయాలి అంటే కమాండ్ ప్రాంప్ట్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఈ కమాండ్ ప్రాంప్ట్ అనే దాన్ని క్లిక్ చేయాలన్నమాట. ఈ కమాండ్ ప్రాంప్ట్ అంటే దీన్ని ఏమంటారు, సిఎండి అంటారు. కమాండ్ ప్రాంప్ట్ అనే దాన్ని ఓపెన్ చేసేసి కొంచెం జూమ్ చేసుకున్నారు, మీ అందరికి క్లియర్గా కనపడుతుంది. ఇక్కడికి వెళ్ళి మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న కసర్ దగ్గరికి వెళ్ళేసి మీరు ఏం చేయాలంటే పీవై అంటే పైథాన్ అంటారు షార్ట్కట్లో, హైఫన్ అంటే కమాండ్ ఆన్సర్ అన్నమాట. మీరందరూ కూడా లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ గురించి తెలియదు, ఇవన్నీ తెలియదు అనుకో, ఫస్ట్ మనం ఏం చేయాలంటే సిఎండి ఓపెన్ చేసి దాంట్లో పీవై అని పెట్టేసేసి హైఫన్ వర్షన్ అని క్లిక్ చేసేసి ఎంటర్ చేయాలన్నమాట. వెంటనే మీకు ఏమైందంటే మీరు ఏదైతే పైథాన్కి సంబంధించింది ఏదైతే డౌన్లోడ్ చేశారో అది డౌన్లోడ్ అయిందా లేదా, ఏ వర్షన్తో ఉన్న పైథాన్ని డౌన్లోడ్ చేశారనేది మీకు ఏమవుతుందంటే కమాండ్ ప్రాంప్ట్లో కనపడింది అనమాట. అప్పుడు మీకు ఈ కమాండ్ ప్రాంప్ట్లో ఈ లైన్ కనుక డిస్ప్లే అయిందనుకో, అప్పుడు మీ లోకల్ ల్యాప్టాప్ లోపలికి ఏమైందంటే పైథాన్ అనేది డౌన్లోడ్ అయిందని చెప్తారనమాట. ఇలా కనుక రాలేదు అనుకో, మీరు చేసిన డౌన్లోడ్ అనేది ప్రాపర్గా జరగలేదు అని చెప్తారనమాట. ఇలా మనం ఏం చేస్తామంటే ఒక పైథాన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే పైథాన్ లైబ్రరీస్తో కనుక మనం వర్క్ చేయాలంటే ఏం చేయాలంటే మన ల్యాప్టాప్ లోపల ఏం చేయాలంటే పైథాన్కి సంబంధించిన అప్లికేషన్ ఏదైతే ఉందో యాప్, ఆ యాప్ డౌన్లోడ్ అయిందో లేదని చూడాలన్నమాట. డౌన్లోడ్ కాకుండా మనం పైథాన్ లైబ్రరీస్తో ఎప్పుడు కూడా వర్క్ చేయలేము అనమాట. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, NumPy అనే ఒక టూల్ని కనుక మనం వర్క్ చేయాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే పైథాన్ని మన సిస్టమ్ లోపల ఇన్స్టాల్ చేయాలి. లేదు అనుకో ఈ కమాండ్ ప్రాంప్ట్లోనే మీరు పైథాన్ ఇన్స్టాల్ చేశారో లేదో చూడాలనుకో ఇంకో కమాండ్ కూడా ఉందన్నమాట. ఏంటిదంటే పైథాన్ అని క్లిక్ చేసేసి తర్వాత మనం ఏం చేయాలంటే హైఫన్ వర్షన్ అని క్లిక్ చేయాలన్నమాట. అప్పుడు మీకు ఏమవుతుందంటే పైథాన్కి సంబంధించిన ఏదైతే ఏ వర్షన్ పైథాన్ మీరు అప్లికేషన్ ఇన్స్టాల్ చేశారో దానికి సంబంధించిన డేటా అనేది ఏమవుతుందంటే నెక్స్ట్ లైన్లో మీకు షోన్ అవ్వడం అనేది జరిగింది అనమాట. ఓకేనా? ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉంది, ఓకే. ఆ తర్వాత మనం ఏం చేయాలి అంటే ఈ ఏదైతే NumPyకి సంబంధించిన ఏదైతే NumPyకి ఉన్న సెటప్ని ఇన్స్టాల్ చేయాలి అనుకుంటే అప్పుడు మనం ఏం చేయాలంటే కొన్ని స్టెప్స్ అనేవి ఫాలో అవ్వాలన్నమాట. దాంట్లో ఏంటంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసేసి మనం ఏం చేస్తామంటే పైథాన్ అనేది ఇన్స్టాలైజ్ అయిందో లేదో చూసుకోవాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే దాంతోపాటు మనం ఏం చేయాలంటే పిప్ అనే ఒక వర్షన్ ఉంటుంది అనమాట. పిప్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఆ పిప్ అనే వర్షన్ అనేది ఇన్స్టాల్ అయిందో లేదో చూసుకోవాలన్నమాట. పిప్ అంటారు అనమాట. పైథాన్కి సంబంధించిన ఒక టూల్ ఉంటుంది అనమాట, కొన్ని అప్లికేషన్స్. ఆ అప్లికేషన్స్ పిప్ అప్లికేషన్స్ అనేవి ఇన్స్టాల్ అయినాయో లేదనేది చూసుకోవాలన్నమాట. అలా చూడాలి అంటే మీరు ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి కమాండ్ ప్రాంప్ట్ నెక్స్ట్ ఏం చేయాలంటే టీవై అంటే పైథాన్ అంటారని చెప్పాను కదా, టీవై అని చెప్పేసి హైఫన్ ఎం అంటారు అనమాట. ఎం అంటే ఏమంటారంటే మాడ్యూల్ అంటారు. పిప్ అంటేనేమో పిప్కి సంబంధించిన మాడ్యూల్స్ అంటారు అనమాట. హాఫ్ హైఫన్ వర్షన్ అంటే ఈ కమాండ్ యొక్క మీనింగ్ ఏంటంటే పీవై అంటే పైథాన్ హైఫన్ మాడ్యూల్, పైథాన్లో ఉన్న మాడ్యూల్లో పిప్ అనే వర్షన్స్కి సంబంధించి పిప్ అనే లైబ్రరీస్ ఏవైతే ఉన్నాయో ఆ లైబ్రరీకి సంబంధించిన అన్ని మాడ్యూల్స్ కూడా మన ల్యాప్టాప్లో డౌన్లోడ్ అయినాయో లేదో చూసుకోవాలి. ఏ వర్షన్కి సంబంధించిన పిప్ డాక్యుమెంట్స్ మాడ్యూల్స్ అన్నీ కూడా డౌన్లోడ్ అయినాయో లేదో చూడాలి అంటే అప్పుడు మనం ఏం చేయాలంటే దాని పక్కకు వెళ్ళేసి ఏం చేయాలంటే స్పేస్ ఇచ్చి హైఫన్ వర్షన్ క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేయగల మనకి ఏమవుతుందంటే ఒక మెనూ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ మీకు ఏదైతే చూస్తుందో ఇక్కడ చూడండి పిప్ అని వచ్చింది చూడండి, అంటే పిప్కి సంబంధించిన పైథాన్లో ఉన్న పిప్కి సంబంధించిన మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మాడ్యూల్స్ అన్నీ కూడా ఏమైందంటే పైథాన్ 3.132 అనే వర్షన్కి సంబంధించిన పిప్ మాడ్యూల్స్ అన్నీ కూడా మనకి ఏమైందంటే మన లోకల్ ల్యాప్టాప్ లోపల డౌన్లోడ్ అయినాయి అనేది కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడైతే వీటిని కన్ఫర్మ్ చేసుకుంటామో పిప్ మాడ్యూల్స్ అండ్ పైథాన్కి సంబంధించిన కోడ్ రెండు కూడా మన దాంట్లో ఇన్స్టాల్ అయినాయా లేదనేది ఫస్ట్ మనం చూసుకోవాలన్నమాట. ఓకే సార్, అంటే మనం పైథాన్ అనేది కనుక డౌన్లోడ్ చేసినంత అప్లికేషన్ని వెంటనే మనకి ఏమవుతుందంటే పైథాన్తో పాటు
పిప్కి సంబంధించిన కొన్ని మాడ్యూల్స్ కూడా ఏమవుతాయంటే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతూ ఉంటాయి. అవి ప్రాపర్గా డౌన్లోడ్ అయినాయా లేదనేది మనం ఫస్ట్ చూసుకోవాలన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉండదు. ఆ తర్వాత మనం ఏం చేయాలి అంటే NumPyకి సంబంధించి NumPyతో కదా మనం డీల్ చేస్తుంది. NumPyకి సంబంధించిన సాఫ్ట్వేర్ని సెట్ చేసుకోవడం అనేది చేయాలి. అలా చేయాలి అంటే బోల్డ్ అంత క్రిటికల్గా ఉంటుంది అనమాట. ఈ పైథాన్తో మనం సాఫ్ట్వేర్లో వర్క్ చేయాలి అనుకో, మనం రోజు చూస్తున్నట్టుంది కోడ్ ప్లే గ్రౌండ్ అనే దాన్ని యూజ్ చేసేసి చేస్తారనమాట, సర్వర్స్ని యూజ్ చేసేసి. అలానే కొంతమంది ఏం చేస్తారంటే విఎస్ కోడ్ అంటారు, విజువల్ స్టూడియో కోడ్ అనే దాన్ని యూజ్ చేసి చేస్తారన్నమాట వర్క్. అలానే కొంతమంది ఏం చేస్తారంటే ఐడిఎల్ఈ అంటారన్నమాట. ఇక్కడికి వెళ్ళి మీరు కనుక చూసానుకో ఐడిఎల్ఈ అని ఉంచండి. ఈ ఐడిఎల్ఈ అనే దాన్ని క్లిక్ చేశారనుకో మీకు వెంటనే ఏమైందంటే ఒక కమాండ్ ప్రాంప్ట్ అనేది ఓపెన్ అయింది అనమాట. ఈ ప్రాంప్ట్లో మీకు ఏదైతే ఉందో దీంట్లో కూడా మన వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఏం చేస్తారంటే పైథాన్కి సంబంధించిన కోడ్ అంతా కూడా వర్క్ చేస్తూ ఉంటారు. కావాలంటే చూడండి, మనం పైథాన్లో ఏదైనా ఒక మెసేజ్ని ప్రింట్ చేయాలనుకోప్పుడు ఏం చేస్తాము, ప్రింట్ హాఫ్ అని పెట్టేసి డబుల్ కోట్స్లో మనం ఏం చేస్తాం, డబుల్ కోట్స్ పెట్టి దాంట్లోకి వెళ్ళి హలో హలో స్పేస్ వరల్డ్ అని ఇచ్చేసేసి డబుల్ కోట్స్ని క్లోజ్ చేసేసి రౌండ్ బ్రేసెస్ క్లోజ్ చేస్తాం. ఇంతే కదా. ఏదైనా ఒక మెసేజ్ని కనుక డౌన్లోడ్ చేయాలంటే ఏం చేస్తాము, ఇంతే కదా చేసేసి ఇచ్చేసి దాని తర్వాత మనం ఏం చేయాలంటే ఎంటర్ చేయాలంటే సెమీ కాలన్ పెట్టాలన్నమాట. పెట్టేసి మనం ఏం చేయాలంటే ఎంటర్ క్లిక్ చేయాలన్నమాట. అప్పుడు నాకేమవుతుందంటే మనం ఏదైతే రాసామో ఆ కోడ్ యొక్క అవుట్పుట్ అనేది ఏమవుతుందంటే నెక్స్ట్ లైన్లో రావడం అనేది జరిగింది అనమాట. అంటే పైథాన్తో మనం వర్క్ చేయాలి అంటే షెల్ స్క్రిప్టింగ్ అంటారనమాట. ఐడిఎల్ షెల్ అని పిలుస్తారనమాట. అంటే ఈ షెల్ స్క్రిప్టింగ్ సంబంధించిన ఐడిఎల్ఈ అనే ఒక సాఫ్ట్వేర్ సహాయంతో కూడా ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో బోల్డ్ అంతమంది ఏం చేస్తారంటే ఈ ఐడిఎల్ఈని యూజ్ చేసి కూడా ఏం చేస్తారంటే పైథాన్కి సంబంధించిన వర్క్ అంతా కూడా చేస్తారు. అలానే దీంతోనే కాకుండా ఇంకా ఏం చేస్తారంటే విజువల్ స్టూడియో కోడ్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఆ విజువల్ స్టూడియో కోడ్తో కూడా మన వాళ్ళు ఏం చేస్తారంటే వర్క్ చేయడం అనేది చేస్తూ ఉంటారు అనమాట. అదే కాకుండా ఇంకా ఏం చేస్తారంటే ఇంకా మన వాళ్ళు ఏం చేస్తారంటే పైచామ్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఆ పైచామ్ అనే దాంతో కూడా ఏం చేస్తారంటే వర్క్ చేస్తూ ఉంటారు. అలానే ఇంకో పద్ధతిలో కూడా ఏం చేస్తారు, కమాండ్ ప్రాంప్ట్లో ఏం చేస్తారంటే పైథాన్తో కూడా ఏం చేస్తారంటే ఇన్స్టాల్ చేసేసేసి దాంట్లో ఏం చేస్తారంటే జూపిటర్ నోట్బుక్ అని ఒకటి ఉంటుంది అనమాట. దాంట్లోకి వెళ్ళి కూడా ఏం చేస్తారంటే కొన్ని వర్షన్స్ ఆఫ్ టూల్స్ని ఏం చేస్తారంటే వర్క్ చేయడం అనేది చేస్తారనమాట. ఇలా మన వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఎవరికి నచ్చిన సాఫ్ట్వేర్ని యూజ్ చేసేసి వాళ్ళు ఏం చేస్తారంటే బోల్డ్ రకాల వేస్లో ఏం చేస్తారంటే పైథాన్తో వర్క్ చేయవచ్చు అనేది మీరు తెలుసుకుంటే సరిపోయింది అనమాట. అంటే పైథాన్తో ఇలానే వర్క్ చేస్తారని మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోబాకండి. ఏం చేస్తారంటే బోల్డ్ రకాల సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసేసి ఏం చేయొచ్చు అంటే వర్క్ చేయొచ్చు. అన్నిటికీ బేసిక్ ఏంటంటే నిన్నటి దాకా మనం ఏదైతే నేర్చుకున్నామో అదంతా కూడా ఏంటంటే కామన్గా చేసే థింగ్ అనమాట. అన్నిట్లో కూడా దేంట్లో చేయాలన్నా కానీ సేమ్ సింటాక్ అనమాట ఉండేది. ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే పైథాన్తో వర్క్ చేయడం అనేది అర్థమైపోయింది. ఇప్పుడు NumPy అనే టూల్తో నేను వర్క్ చేయాలి. అలా వర్క్ చేయాలంటే మనం ఏం చేయాలంటే డైరెక్ట్గా NumPyతో వర్క్ చేయలేం. అలా వర్క్ చేయాలంటే మనం ఏం చేయాలంటే కొన్ని ఏం చేస్తారంటే కొన్ని టైప్స్లో ఏం చేస్తారు NumPyని మనం దాంట్లోకి ఏం చేయాలంటే సెటప్ చేసుకోవాలి. అలా సెటప్ చేయాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలంటే కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళేసి పైథాన్కి సంబంధించిన సాఫ్ట్వేరు అలానే టిప్కి సంబంధించిన అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రాపర్గా డౌన్లోడ్ అయినాయి లేదో చూసుకోవాలి. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే NumPyకి సంబంధించిన కొన్ని కమాండ్స్ ఉంటాయి అనమాట. ఇవి ఇక్కడ ఉంటాయి చూడండి, ఇక్కడ మీకు కనపడుతుంది చూడండి. ఈ NumPyకి సంబంధించిన కమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రాపర్గా మనకి ఏమవుతుంది అంటే ప్రాపర్గా ఈ కమాండ్స్ని అప్లై చేయడం ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మన లోకల్ ల్యాప్టాప్ లోపల ఏం చేయొచ్చు అంటే NumPyని ఏం చేయొచ్చు అంటే ఇన్స్టాలేషన్ అనేది చేయొచ్చు. ఎప్పుడైతే NumPy అనే లైబ్రరీని ఇన్స్టాల్ చేస్తామో ఆ ఇన్స్టాల్ చేసిన దాంతో మనం ఏం చేస్తామంటే వర్క్ చేయడం అనేది చేస్తారనమాట. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వెళ్ళి CMDలోకి వెళ్ళి మనం ఏం చేయాలి అంటే PY అంటే పైథాన్ -M అంటే మాడ్యూల్ అంటారు, కమాండ్ అనమాట. ఈ CMDలో ఏముంటాయి అంటే అన్ని కూడా కమాండ్స్ ఇవ్వాలన్నమాట. ఆ కమాండ్స్ ఇవ్వాలి అంటే అవన్నీ ఎందుకు తర్వాత మనకు అనవసరం, అంటే అవన్నీ ఎందుకు తర్వాత చూద్దాం. PY అంటే పైథాన్ అయినా రాయొచ్చు, లేకపోతే PY అయినా రాయొచ్చు అనమాట. PY అని పెట్టేసి స్పేస్ ఇచ్చి -M అంటే పైథాన్ అని రాశాను, దాని పక్కన -M అంటే మాడ్యూల్ అంటారు అనమాట అని చెప్పేసి పైథాన్లో ఏదైనా సరే ఇన్స్టాల్ చేయాలంటే ఏం చేయాలంటే పిప్కి సంబంధించిన మాడ్యూల్స్ని సాఫ్ట్వేర్కి సంబంధించిన అప్లికేషన్స్ని మనం ఏం చేస్తారని ఇన్స్టాల్ చేస్తారు. అందుకోసం ఏం చేయాలంటే పిప్ అని పెట్టేసేసి ఇన్స్టాల్ అని చెప్పేసి కమాండ్ ఇది కామన్ అనమాట. ఏమై ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాం, NumPyకి సంబంధించి ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటున్నాం.
అందుకోసం మనం ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలంటే num5 అని కొట్టాలన్నమాట. num5 అని టైప్ చేసేసి లేటర్ మనం ఏం చేయాలంటే ఎంటర్ అనేది చేయాలన్నమాట. అప్పుడు మనకి ఏమైందంటే మన లోకల్ ల్యాప్టాప్ లోపలికి ఏమైందంటే పైథాన్లో ఉన్న num5 అనే మాడ్యూల్ ఉంది చూడండి. num5 అనే లైబ్రరీస్ ఆ ఇన్బిల్ట్గా ఉన్న లైబ్రరీస్ అన్ని కూడా మనకి ఏమవుతుంటే ఇన్స్టాల్ అవ్వడం అనేది జరుగుతాయి అన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు నాకేమైందంటే పైథాన్లో ఉన్న num5కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో ఆ మాడ్యూల్స్ అవన్నీ కూడా ఏమైందంటే ఆ లైబ్రరీకి సంబంధించిన మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ మాడ్యూల్స్ అన్ని కూడా నాకేమైందంటే ఇన్స్టాల్ అయిపోయింది. ఎందుకో అక్కడ నాకేమని వచ్చింది, ఆల్రెడీ సాటిస్ఫైడ్. ఆల్రెడీ నాకు ఏం జరిగిందంటే జస్ట్ 1 సెకండ్. లేటర్ మనం ఏం చేయాలంటే ఈ కమాండ్ ప్రాంప్ట్లో నాకు ఆల్రెడీ నేను ఏం చేశానంటే నమ్5కి సంబంధించిన ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్యాకేజెస్ అన్నిటిని కూడా ఇన్స్టాల్ చేశాను. మీకు కూడా ఏమవుతుందంటే అలా ఇన్స్టాల్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత మీకు ఏం కనపడుతుందంటే ఆ చివరిలో ఒక అప్గ్రేడ్ చేసుకోండి అని అంటుంది అనమాట. అప్గ్రేడ్ చేయాలన్నమాట. మనం ఎప్పుడైతే పైథాన్కి సంబంధించిన నమ్5కి సంబంధించిన ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో ప్యాకేజెస్ ఆ ప్యాకేజెస్ అన్నిటిని ఇన్స్టాల్ చేసిన తర్వాత వాటిని ఏం చేయాలంటే అప్గ్రేడ్ అనేది చేయాలన్నమాట. అలా అప్గ్రేడ్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలంటే py-m అని చెప్పేసి మనం ఏం చేయాలంటే ఇది ఇక్కడ మీ అందరికి కనపడాలంటే ఇక్కడ రాసాను చూడండి. py-m pip install -upgrade -pip అని పెట్టాలన్నమాట. ఇది కనుక మీరు ఇన్స్టాల్ చేసేసారనుకో, ఈ కమాండ్ కనుక అప్లై చేస్తారనుకో, వెంటనే మనకి ఏమైందంటే పైథాన్లో మనకి ఏమవుతాయంటే నమ్5కి సంబంధించిన ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ ప్యాకేజెస్ అన్నీ నాకు ఏమవుతాయి అంటే అప్డేట్ అనేవి అవుతాయి అనమాట. అప్డేట్ అయిపోయి వచ్చేస్తాయి అనమాట. అప్పుడు నాకు ఎంటర్ చేశాను. అప్పుడు నాకు ఏమవుతాయి అంటే పైథాన్లో మనకి 25 మాడ్యూల్స్ ఉన్నాయి అనమాట. ఆ మాడ్యూల్స్ అన్నీ కూడా ఆ ప్యాకేజెస్ అన్నీ కూడా నాకు ఏమని అంటే ఒక 13 MB ఉంటాయి అనమాట. 13 MBకి సంబంధించిన ప్యాకేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమైనాయి అంటే అప్గ్రేడ్ అయిపోయినాయి అనమాట నా లోకల్ ల్యాప్టాప్కి. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే నెక్స్ట్ కమాండ్ ఏముందో చూద్దాం. నెక్స్ట్ కమాండ్ ఏముంది, మనం ఏదైతే వర్షన్స్ ఇన్స్టాల్ చేసామో ఆ వర్షన్ ఆ ఎన్నో పిప్ వర్షన్కి సంబంధించిన కమాండ్ అనేది ఇన్స్టాల్ చేసామని చెక్ చేయాలన్నమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే మన కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి ఏం చేయాలంటే py-m pip-వర్షన్ అంటే మనం ఇప్పుడు నమ్5కి సంబంధించిన గోల్డెన్ ప్యాకేజెస్ని పిప్ ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేసాం కదా, ఆ ప్యాకేజెస్ ఏ వర్షన్తో ఉన్న ప్యాకేజెస్ ఇన్స్టాల్ అయినాయో లేదో చూసుకోవాలన్నమాట. అలా చూసుకోవాలని మనం ఏం చేయాలంటే ఎంటర్ చేయాలి. అప్పుడు నాకు ఏమైందంటే మనం పైథాన్ ఏదైతే ఇన్స్టాల్ చేసేసామో ఆ పైథాన్ వర్షన్కి సంబంధించిన పిప్ ప్యాకేజెస్ వచ్చినాయో లేదనేది చూసుకోవాలన్నమాట. వాటితో పాటు మీకు ఏం చేస్తారంటే మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు ఇక్కడ ఒక ప్యాకేజ్ వచ్చింది చూడండి, ఈ ప్యాకేజీ మన దాంట్లో వచ్చిందా లేదనేది చూసుకోవాలన్నమాట. అది కనుక రెండు కనుక సిమిలర్గా ఉన్నాయి అనుకో, ఇప్పుడు మనకి ఏమవుతుందంటే దీంతో మనకి ఏమవుతుందంటే మన లోకల్ ల్యాప్టాప్ లోపల ఏమవుతుందంటే నమ్5కి సంబంధించిన ఏమవుతుందంటే ఆల్ ప్యాకేజెస్ అనేది ఇలా ఇన్స్టాల్ చేసుకోవడం అనేది చేస్తారన్నమాట. ఇలా చేయడంలో ఎవరికైనా డౌట్ ఉంది? ఎనీబడి హ్యావ్? ఓకేనా? ఓకే. ఆ లేటర్ మనం ఏం చేయాలంటే ఇలా నమ్5 అనే దాంతో ఇక్కడితోనే మనకి అయిపోలేదన్నమాట. దీని తర్వాత మనం ఏం చేయాలంటే నమ్5తో కనుక మనం కనెక్ట్ అవ్వాలనుకో, మన లోకల్ ల్యాప్టాప్ లోపల నమ్5ని కనుక సెట్ చేసుకోవాలంటే ఇది ఒక పార్ట్ అనమాట. ఈ తర్వాత మనం ఏం చేయాలంటే బోలెడు రకాల వేస్లో మనం ఏం చేస్తారంటే ఈ నమ్5 అనేది ఏదైతే ఉందో పైథాన్ లైబ్రరీని, ఆ లైబ్రరీని మనం ఏం చేయొచ్చు అంటే మన లోకల్ ల్యాప్టాప్లో లోపల సెట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలా సెట్ చేయాలి అంటే మనకి ఐడియల్ అనే ప్రాసెస్ ఒకటి ఉంది. అలానే పైచామ్ అని అంటారనమాట. పైచామ్ అనే ఒక ప్రాసెస్ ద్వారా నమ్5తో కనెక్ట్ అవ్వచ్చు. లేకపోతే మన వాళ్ళు ఏం చేస్తారంటే జూపిటర్ నోట్బుక్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఈ జూపిటర్ అనే నోట్బుక్ ద్వారా కూడా ఏం చేస్తారంటే కనెక్ట్ అవ్వడం అనేది చేస్తామన్నమాట. ఇలా కనెక్ట్ అయిపోయి వాటిలో మన వాళ్ళు ఏం చేస్తారంటే నమ్5 అంటే న్యూమరికల్ ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో పైథాన్లో వాటన్నిటిని కూడా ఏం చేస్తారంటే ఈజీగా చేయడం అనేది చేస్తారు. అలా చేయాలి అంటే ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అందరూ కూడా అన్ని ప్రాసెస్ క్రిటికల్గా ఉంటాయి అనమాట. వాటిలో అందరూ కూడా సపోర్ట్ చేసే
రీసెంట్ డేస్లో అందరూ కూడా వర్క్ చేస్తున్న వన్ ఆఫ్ ద మెథడ్ గురించి మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు డిస్కస్ చేద్దాం. దాన్ని ఏమంటారంటే అనకొండ అంటారనమాట. అనకొండ నావిగేటర్ అంటారనమాట. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే పైథాన్లో ఉన్న నంఫై అనే లైబ్రరీతో కనుక మనం వర్క్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే మన లోకల్ ల్యాప్టాప్ లోపల పైథాన్ ఇన్స్టాలేషన్ చేసేసి తర్వాత మనం ఏం చేయాలంటే అనకొండ అని ఒక వెబ్సైట్ ఉంటుంది అన్నమాట. www.anaconda.com అని ఒక వెబ్సైట్ ఉంటుంది అనమాట. ఆ వెబ్సైట్లోకి వెళ్ళేసి మనం ఏం చేయాలంటే అనకొండ నావిగేటర్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఆ నావిగేటర్ మనం ఏం చేయాలంటే ఇన్స్టాల్ చేయాలి. అది ఇన్స్టాల్ చేయగానే అది ఎలా ఉంటుందంటే ఒక ప్లే స్టోర్ లా ఉంటుంది అనమాట. ఆ ప్లే స్టోర్లో ఏముంటాయి అంటే అడ్వాన్స్డ్ టూల్స్. అంటే ఒక ప్లే స్టోర్ లోపల మనకి ఏముంటుంది, పబ్జీ ఆడాలనుకున్నాం అనుకో గేమ్, పబ్జీకి సంబంధించిన అప్లికేషన్ ఉంటుంది. అలానే వాట్సాప్కి సంబంధించింది ఏదన్నా, వాట్సాప్ కనుక నేను యూజ్ చేయాలనుకో ప్లే స్టోర్లోకి వెళ్ళి వాట్సాప్ అని కనుక కొట్టానుకో నాకేమైంది, వాట్సాప్కి సంబంధించిన అప్లికేషన్ అనేది అక్కడ వచ్చేస్తుంది. వెంటనే దాన్ని నేనేం చేస్తాను, డౌన్లోడ్ చేసేసుకొని దాంతో వర్క్ అనేది చేసేస్తాను. అలా మనం ఏం చేస్తామంటే ఏమైనా సాఫ్ట్వేర్స్ ఉన్నాయో ఆ సాఫ్ట్వేర్ అన్నిటితో కూడా మనం వర్క్ చేయాలంటే ఏం చేస్తాం, ప్లే స్టోర్లోకి వెళ్ళి దాన్ని డౌన్లోడ్ చేసుకుంటాం. లేటర్ మనం ఏం చేస్తాము, అటు ఈజీగా డీల్ చేసి వేసుకుంటే వెళ్ళిపోతూ ఉంటాం. అవునా కదా? ఇలానే కదా చేసేసేది. అలానే ఇప్పుడు మనం ఏం చేస్తారంటే ఈజీగా నంఫై అనే ఒక పైథాన్ లైబ్రరీతో కనుక మనం వర్క్ చేయాలనుకో అప్పుడు మనం డైరెక్ట్గా ఏం చేస్తారంటే అనకొండ నావిగేటర్ అనే దాన్ని ఇన్స్టాల్ చేయాలన్నమాట. ఇది ఇన్స్టాల్ అవ్వడానికి 15 minutes ఆఫ్ టైం పడుతుంది అనమాట. అది ఎలా ఇన్స్టాల్ చేయాలని చూద్దాం ఒకసారి. ఏం చేద్దామంటే మన దగ్గర ఉన్న ఏదైనా ఒక వెబ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. దాంట్లోకి వెళ్ళేసి మీరు ఏం చేస్తారంటే సెర్చ్ చేయండి. ఏమైనా సెర్చ్ చేయాలంటే అనకొండ.com అని క్లిక్ చేయాలన్నమాట. ఇక్కడికి వెళ్ళిపోతాం డైరెక్ట్. ఏం చేద్దాం, అనకొండ.com అంటారనమాట. అనకొండ.com అని కొడతాం అనమాట. వెంటనే మనకి ఏమైందంటే అనకొండ అనే www.anaconda.com అనే వెబ్సైట్కి సంబంధించిన కోడ్ అనేది నాకేమవుతుందంటే ఒక వెబ్ పేజీ అనేది ఓపెన్ అవ్వడం అనేది జరిగింది. ఆ వెబ్ పేజీలో కనుక మీరు స్క్రోల్ డౌన్ చేసుకుంటూ వెళ్ళారనుకో దీంట్లో మీకు ఏమవుతుందంటే అఫిషియల్ వెబ్ పేజ్ అనమాట. దీంట్లో ఇక్కడ ఏముంటుందంటే డాక్యుమెంట్ ఉంటుంది అనమాట. ఈ అనకొండ అనే దాన్ని ఎందుకు యూజ్ చేస్తారు, ఇక్కడ డాక్యుమెంట్స్ ఉన్నాయన్నమాట. ఈ డాక్యుమెంట్స్ని ఓపెన్ చేసుకొని ఈ డాక్యుమెంట్స్ని చదువుకోవడం ద్వారా మీకు ఏమైందంటే ఇంకా లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ప్రస్తుతానికి మనకి ఏం చేద్దామంటే ఇప్పుడు నంఫైతో వర్క్ చేయాలంటే అనకొండ అనే ఒక ప్లే స్టోర్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళేసి మనం ఏం చేయాలంటే డైరెక్ట్గా నంఫైతో మనం ఏం చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు అని చెప్పుకున్నాం. అలా కనెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలంటే మనం ఏదైనా ఒక వెబ్ బ్రౌజర్ దగ్గరికి వెళ్ళి దాంట్లోకి వెళ్ళి అనకొండ.com అని క్లిక్ చేయాలి. ఆ తర్వాత మనకి ఏమవుతుందంటే వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ వెబ్ పేజ్లో టాప్ మోస్ట్ కాలంలో ఏముంటుందంటే ఫ్రీ డౌన్లోడ్ అనే ఒక కాలం ఉంటుంది అనమాట. ఇది మనం ఓపెన్ చేసిన వెబ్ పేజీ కనుక చూస్తే టాప్ మోస్ట్ పేజీలో అంటే టాప్ రైట్ సైడ్ కార్నర్ అంటే ఈ పేజీ కనుక చూసారంటే దాంట్లో రైట్ సైడ్ ఏదైతే ఉందో ఆ రైట్ సైడ్ పార్ట్లో టాప్ కార్నర్లో నాకేముంటుందంటే ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఏంటిదంటే ఫ్రీ డౌన్లోడ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఆ ఫ్రీ డౌన్లోడ్ అనే ఏదైతే ఆప్షన్ ఉందో ఆ ఆప్షన్ మనం ఏం చేయాలంటే క్లిక్ చేయాలన్నమాట. వెంటనే నాకు ఏమైందంటే పేజీ అనేది ఇలా ఓపెన్ అయిపోయింది అనమాట. ఏంటిదంటే డిస్ట్రిబ్యూషన్ పేజీ అనమాట. అంటే మనం అనకొండలో కూడా ఏముంటుందంటే మనకి 2 types ఆఫ్ వర్షన్స్ ఉంటాయి అనమాట. మనకి ఏముంటుందంటే ఫ్రీ రిసోర్సెస్ అలానే పెయిడ్ రిసోర్సెస్ అని ఉంటాయి అనమాట. మనం ఏం చేస్తామంటే ఫ్రీగా ఎక్కువ రోజులు కనుక వాడుకోవాలనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ డౌన్లోడ్ చేసుకోవాలంటే అప్పుడు నాకు ఏమవుతుందంటే డిస్ట్రిబ్యూషన్ అని ఒక కాలం ఉంటుందన్నమాట. అనకొండ డిస్ట్రిబ్యూషన్ నావిగేటర్ అని ఒకటి ఉంటుంది అనమాట. అనకొండ డిస్ట్రిబ్యూషన్ నావిగేటర్లోకి వెళ్ళి మనం కనుక ఇన్స్టాలేషన్ కనుక చేసుకున్నాం అనుకో అప్పుడు మనకి ఏమవుతుందంటే ఎలాంటి కాస్ట్ కూడా పే చేయకుండా మనం ఏం చేయొచ్చు అంటే ఈ రిసోర్సెస్ని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అలా యూజ్ చేసుకునేటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ప్రొవైడ్ ఈమెయిల్ అని ఉంటుంది అనమాట. ఈ ఈమెయిల్ అనే దాన్ని ఎంటర్ చేసేసి ఇక్కడికి వెళ్ళి సబ్మిట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సబ్మిట్ అనేది కనుక చేసేసారనుకో వెంటనే మీకు ఏమవుతుందంటే మీ దగ్గర ఉన్న మెయిల్ ఏదైతే ఉందో ఆ మెయిల్కి ఏమవుతుందంటే ఒక మెసేజ్ అనేది వస్తుంది అనమాట. ఇలా వస్తుంది అనమాట. ఆ మెసేజ్ అనేది వస్తుంది అనమాట. ఆ మెసేజ్ని వెంటనే మీరు ఏం చేస్తారంటే ఓపెన్ చేస్తారనుకో అక్కడ ఏముంటుందంటే డౌన్లోడ్ నౌ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఈ డౌన్లోడ్ నౌ అనేది కనుక క్లిక్ చేసేసారనుకో వెంటనే మీకు ఏమవుతుందంటే ఈ లోకల్ ల్యాప్టాప్ లోపల ఏమవుతుందంటే అనకొండ అనే ఒక అప్లికేషన్ అనేది ఏమవుతుందంటే డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. ఆ డౌన్లోడ్ అయ్యేటప్పుడు మీకు ఏ ఆప్షన్ కనపడ్డా కానీ దాన్ని ఏం చేస్తారంటే నెక్స్ట్ అని క్లిక్ చేసుకుంటా వెళ్తే మీకు ఏమవుతుందంటే అనకొండ అనే ఒక నావిగేటర్ అనేది ఇన్స్టాల్ అయిపోయి మీకు ఏమవుతుందంటే ఇలాంటి పేజ్ అనేది వస్తుంది అనమాట.
ఓకేనా? ఓకే. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉందా? ఎనీబడి. ఇది ఏంటంటే ఒక 15 మినిట్స్ అంత టైం పడుతుంది అనమాట. ఎందుకంటే మనకు అంత టైం లేదు కాబట్టి నేను ఏం చేస్తానంటే ఒకసారి ఇన్స్టాలేషన్ చేసేసాను అనమాట. ఎవరికైనా సరే డౌట్ ఉందో ఎవరన్నా కానీ ఇది డౌన్లోడ్ చేసేటప్పుడు స్టక్ అయ్యారనుకోండి, ఆ స్క్రీన్ షాట్ పంపితే నేను ఏం చేస్తానంటే మీరు ఏదైనా మిస్టేక్ చేస్తే దాన్ని కరెక్ట్ చేసేస్తాను. ఓకే. ఈ తర్వాత మనం ఏం చేయాలంటే వెంటనే మనం ఏం చేయాలంటే మన లోకల్ ల్యాప్టాప్ లోపల మనకి ఈ టైప్లో అనకొండ డాట్ నావిగేటర్ అని ఒక వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే. లేదంటే మీరు ఏం చేస్తారంటే ఇన్స్టాలేషన్ అయిపోయినాక సర్చ్ అనే బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ అనకొండ నావిగేటర్ అని ఉంటుంది చూడండి, దాన్ని రైట్ సైడ్ డబుల్ క్లిక్ కనుక చేశారనుకో మీకు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అనకొండకి సంబంధించిన ఏదైతే ఉందో అది వెంటనే మీకు ఏమవుతుందంటే ఓపెన్ అవ్వడం అనేది జరిగిపోతుంది అనమాట ఆ ఫైల్. ఓకే. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే దీంట్లోకి వచ్చేసేసి దీంట్లో కిందకి స్క్రోల్ డౌన్ చేసుకుంటే వెళ్ళారనుకోండి, మీకు ఇక్కడ జూపిటర్ అని ఒకటి ఉంటుంది అనమాట. జూపిటర్ వన్ సెకండ్. దీంట్లోకి వెళ్తే మీకు ఏముంటుందంటే జూపిటర్ అని ఒకటి ఉంటుంది అనమాట నోట్బుక్. జూపిటర్ నోట్బుక్ అని ఒకటి ఉంటుంది అనమాట. ఇక్కడ కనుక మీరు చూసారనుకోండి, ఇక్కడ కనపడుతుందా జూపిటర్ నోట్బుక్ అని. జూపిటర్ నోట్బుక్ అని ఈ జూపిటర్ నోట్బుక్ దగ్గరికి వెళ్ళేసి మీరు ఏం చేయాలంటే లాంచ్ అని క్లిక్ చేయాలన్నమాట. లాంచ్ అని క్లిక్ చేయగానే వెంటనే మీకు ఏమవుతుందంటే వెంటనే ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. మీకు వెంటనే ఏమవుతుందంటే ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట మీ దగ్గర ఉన్న బ్రౌజర్లో. ఇలా ఓపెన్ అయిపోయి మీకు ఏమవుతుందంటే హోమ్ అని ఒక పేజీ వస్తుంది అనమాట. హోమ్ అని ఒక పేజీ వస్తుంది అనమాట. ఆ హోమ్ అని పేజీ ఒకటి వస్తుంది. దాంట్లోకి వెళ్ళినప్పుడు మీరు ఏం చేయాలంటే వెంటనే మీరు ఏం చేయాలంటే మీ లోకల్ ల్యాప్టాప్ లోపల ఏం చేయాలంటే ఏదైనా సరే ఒక ఎంటీగా మీ ఫైల్ మేనేజర్ లోపల ఏదైనా ఎంటీగా ఒక ఫోల్డర్ అనేది ఓపెన్ చేయాలన్నమాట. నేనేం చేసేసంటే నా దగ్గర వచ్చేసి డెస్క్టాప్ లోపలికి వచ్చేసి నేను ఏం చేశానంటే రైట్ క్లిక్ చేసేసి కసర్ని అక్కడికి వెళ్తే న్యూ అనే ఒక ఆప్షన్ ఉంది. ఆ న్యూ అనే ఆప్షన్ క్లిక్ చేశాను. వెంటనే నాకు ఏమైందంటే ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ అయిపోయింది. ఆ ఫోల్డర్కి నేను ఏం చేశానంటే నమ్5 అంటే నేను చేసేది ఏంటి నమ్5 అనే టూల్తో కాబట్టి వర్క్ చేస్తుంది, ఈ లైబ్రరీతో కాబట్టి అనుకుని నేను ఏం చేశాను నమ్5 అనే నేనేం చేశానంటే దీనికి ఈ ఫైల్కి నేను పెట్టాను. ఆ ఫైల్కి నేను పెట్టేసి లోపలికి చూసాను ఏమీ ఉండవు అన్నమాట, ఎంటీగా ఉంటాయి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే దానికి నమ్5 అనే ఒక నేమ్ అనేది సెటప్ చేయాలన్నమాట. సెటప్ చేసిన తర్వాత ఏం చేయాలని చూద్దాం. తర్వాత మనం ఏం చేయాలి అంటే వెంటనే మనకి ఏదైతే బ్రౌజర్ ఓపెన్ అయిందో ఆ బ్రౌజర్లో మనకి ఏం కావాలంటే ఇక్కడ నేమ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. నేమ్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఈ నేమ్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది ఫైల్ లోపల. ఆ ఫైల్ లోపలికి వెళ్ళి మనం ఏం చేయాలంటే నేమ్స్ అని క్లిక్ చేసేసి దాంట్లో మనకి ఏముంటుందంటే నేమ్స్ అని క్లిక్ చేసేసి దాంట్లో వన్ డ్రైవ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇక్కడికి వెళ్తున్నట్టు దీంట్లోకి ఇట్లా మనకు ఒక పేజీ ఓపెన్ అయింది అనమాట. తర్వాత వెంటనే మనకి ఏమవుతుందంటే దీంట్లో వన్ డ్రైవ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఈ వన్ డ్రైవ్ అనే దాని మీద క్లిక్ చేసేసి ఎంటర్ చేయాలన్నమాట. అప్పుడు మీకు ఏమైందంటే ఆ పేజ్ అనేది ఓపెన్ అయింది. ఆ పేజ్ ఓపెన్ అయినాక మనం ఇందాక క్రియేట్ చేసిన ఫోల్డర్ ఎక్కడ ఉంది, డెస్క్ టాప్ అని కనపడుతుంది చూడండి. ఈ డెస్క్ టాప్లో కదా మనం ఫోల్డర్ క్రియేట్ చేసింది. ఆ డెస్క్ టాప్ అనే దాని మీద క్లిక్ చేసేసి ఎంటర్ అనేది చేసేయండి. వెంటనే మీకు ఏమవుతుందంటే అక్కడ డెస్క్ టాప్ మీద మీకు ఏవైతే ఫోల్డర్స్ ఉన్నాయో ఆ ఫోల్డర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి. దాంట్లో మనం దేంట్లో వర్క్ చేస్తుంది నమ్5 అనే ఫోల్డర్లో ఇప్పుడు చేసే టాస్క్లన్నీ కూడా దాంట్లో స్టోరేజ్ అవ్వాలని చెప్పాం. అందుకోసం నమ్5 అని ఏదైతే మనం ఒక ఫైల్ క్రియేట్ చేసుకున్నామో ఆ ఫైల్ని క్లిక్ చేసేసి ఎంటర్ చేయండి. అప్పుడు నాకేమవుతుందంటే ఆ ఫైల్ అనేది దాంట్లో నాకు ఎంటీ బ్లాంకెట్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళేసి న్యూ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ న్యూ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి పైథాన్ 3 అని ఉంటుంది. ఆ పైథాన్ 3 అనే దాన్ని క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసేసి ఎంటర్ కనుక చేశారనుకో వెంటనే మీకు ఏమవుతుందంటే ఒక జూపిటర్ అన్టైటిల్డ్ పేజ్ అని ఒక ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా మీకు ఆ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయింది అంటే దాని మీనింగ్ ఏంటంటే మన లోకల్ ల్యాప్టాప్ లోపలికి ఏమైందంటే ఒక జూపిటర్ అనే దాన్ని ఏం చేసామంటే జూపిటర్కి సంబంధించిన ఒక నోట్బుక్ని ఇన్స్టాల్ చేసామని దాని మీనింగ్ అనమాట. ఓకే డన్. ఎప్పుడైతే మనం జూపిటర్కి సంబంధించిన నోట్బుక్ని ఇన్స్టాల్ చేసేసామో ఈ జూపిటర్ నోట్బుక్ లోపల మనకి ఏమైందంటే పైథాన్లో మనం ఏం చేద్దాం అనుకుంటున్నాము నమ్5కి సంబంధించిన యారేస్ అనే కాన్సెప్ట్ చేయాలి అనుకుంటున్నాం.
దానికోసం ఏం చేద్దామంటే NumPy అనే ఒక లైబ్రరీకి సంబంధించిన NumPy అనే ఒక లైబ్రరీకి సంబంధించిన టూల్ని యూజ్ చేసి వర్క్ చేద్దాం అనుకున్నాం. అలా చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేయాలంటే ఇంపోర్ట్ NumPy అని చెప్పాలన్నమాట. ఇంపోర్ట్ NumPy అని క్లిక్ చేసేసి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఒక బటన్ ఉంటుంది అనమాట, ఇక్కడ రన్ అనే బటన్. ఈ బటన్ని క్లిక్ చేయగానే వెంటనే కనుక మీకు కసరు ఇట్లా నెక్స్ట్ లైన్ కనుక చూపించి మనకి ఏ ఎర్రర్స్ రాకుండా, అప్పుడు మీ దాంట్లో ఏముందంటే NumPy అనేది ఏదైతే ఉందో ఆ NumPy అనే లైబ్రరీ అనేది మీ దాంట్లో ఏమైందంటే మీ లోకల్ ల్యాప్టాప్ లోపల ఏమైందంటే క్రియేట్ అయిందని దాని మీద. అలా కాకుండా మీకు అక్కడ ఎర్రర్ కనుక ఏదైనా వచ్చిందనుకో మీ లోకల్ ల్యాప్టాప్ లోపల NumPyకి సంబంధించిన లైబ్రరీ అనేది లేదు అని దాని మీనింగ్ అనమాట. ఓకేనా? ఓకేనా. ఇలా మనం ఏం చేస్తామంటే NumPy అనే లైబ్రరీని మనం ఏం చేస్తామంటే వర్క్ చేయాలంటే ఏం చేస్తారంటే మనం ఏం చేస్తామంటే జూపిటర్ నోట్బుక్ అనే దాన్ని యూజ్ చేసేసి మన వాళ్ళు ఏం చేస్తారంటే NumPy అనే దాంతో ఏం చేస్తారంటే వర్క్ చేయడం అనేది చేస్తారన్నమాట లైబ్రరీతో. ఇలా చేయడంలో ఎవరికైనా డౌట్ ఉందో ఎనీబడి ఏమన్నా డౌట్ ఉందా? ఎనీబడి హ్యావ్? వసంత, డూ హ్యావ్? ఏవైతే మనం స్టెప్స్ చేశానో ఈ స్టెప్స్ అన్ని కూడా మీరు కూడా ఏం చేస్తారంటే రెడీగా చేసుకొని పెట్టుకున్నారనుకోండి, టుమారో సెషన్లో మనం ఏం చేస్తామంటే ఈ ఇన్స్టాలేషన్ తర్వాత నుండి చేసే ప్రతి కాన్సెప్ట్ కూడా ఏం చేస్తామంటే దీంట్లో వర్క్ చేయడం అనేది చేస్తారన్నమాట. ఓకేనా? ఓకేనా. ఇంకా అలా చేసేటప్పుడు మనం ఏం చేద్దామంటే రోజు దీంతో డీల్ చేస్తాం కాబట్టి ఏం చేస్తామంటే దీంట్లో ఉన్న బోల్డ్ ఆప్షన్స్ని ఎలా యూజ్ చేస్తారు, ఎలా వర్క్ చేస్తారు దాని గురించి మనం ఏం చేద్దామంటే వెళ్ళే కొద్దికి ఏం చేద్దామంటే ఇంకొంచెం డీటెయిల్గా నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఓకే. That's it for today's session. Thank you for joining everyone and have a good day. Bye.